హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు భోగి పండుగ విశిష్టత మరియు సంక్రాంతి ముందు రోజే భోగి పండుగ ఎందుకు చేస్తారో అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ఈ భోగి పండుగతోనే మొదలవుతుంది. భోగి పండుగ నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి అందరూ కలిసి భోగి మంటని వేస్తారు. అయితే ఇప్పుడు అనేది ఈ మోడల్ కాలంలో చాలామంది భోగి మంటకి ఎలా వేయాలో తెలియక భోగి మంట అనేది ఒక మంట అనుకొని అన్నీ తీసుకొచ్చి తగలు పెట్టేసి అది భోగి మంటలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ పూర్వం భోగి మంట అనేది ఇలా వేసేవాళ్ళు కాదు. భోగి అనే పదం వచ్చేసి భుగ్ అనే సంస్కృతం నుండి వచ్చింది. భుగ్ అంటే భోగభాగ్యాలతో వెలిసిల్లాలి అని దాని అర్థం. అసలు పూర్వం భోగి మంట అనేది ధనుర్మాసం స్టార్ట్ అయిన అంటే డిసెంబర్ 14 నుంచే కొంతమంది రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, వాటిలో గొబ్బెమ్మలు పెడతారు కదా, ఆ గొబ్బెమ్మలతో పిడకలు తయారు చేసి ఉంచేవారు. ఈ భోగి పండుగ రోజు వాటిని అందులో పెట్టి కాల్చడం వల్ల ఈ భోగి పండుగ రోజు ఆ పిడకల్ని ఆ భోగి మంటలో వేయటం వల్ల చాలా వరకు గాలిలో ఉండే సూక్ష్మజీవులు చాలా వరకు చనిపోతాయి. మళ్ళీ గాలి కూడా బాగా శుద్ధి అవుతుంది. ఆక్సిజన్ కూడా పెరిగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చలికాలంలో చాలామందికి ఎక్కువ రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ భోగి మంట అనేది వాటికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. అసలు ఈ భోగి మంటల్లో రవి, మామిడి, మేడి వంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల బెరడులను వేయటం వల్ల ఇవి కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతికి ఎంతో సహాయం చేస్తాయి. పూర్వం ఈ భోగి రోజునే శ్రీ రంగనాథేశ్వర స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందట. దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలో వచ్చిందని మన పురాణాల్లో చెప్తున్నాయి. అంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి గోవర్ధనగిరిని ఎత్తింది కూడా ఈ రోజేనంట. ఇంకా శివుడి వాహనమైన నందిని భూమికి పంపించింది కూడా ఈ రోజేనంట. ఈ భోగి పండుగ రోజే ఇంత విశిష్టతగా ఇంకా చాలా ఉన్నాయి ఈ భోగి పండుగ రోజున జరిగిన కార్యాలు. ఇది ఫ్రెండ్స్ మన సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ నాటి విశిష్టత. ఈ సంవత్సరం సంక్రాంతికి ఎంతమంది ఉదయాన్నే లేచి భోగి మంట వేస్తున్నారు అనేది మన వీడియో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ సంవత్సరం ఈ మంట ఎంతమంది వేస్తున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అంజీ నాయక్.